ఈ 2 సంవత్సరాల్లో సార్ ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క అది కేవలం లెక్క కాదు సార్. దాంట్లో ఒక భయంకరమైన నిజం బయటపడ్డది సార్. ఇప్పుడు 2,02,298 మంది బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు మేము ఇయ్యం ఎగ్గబెడుతున్నామని చెప్పి ఈ ప్రశ్నలో సమాధానం సార్. 2,02,298 మంది బీసీ విద్యార్థులకు మేము స్కాలర్షిప్ ఎగబెట్టినామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది సార్. ఈ ప్రభుత్వం చేసిన కథ దానికి ఎట్లా అంటే సార్ 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 98లో 2,44,766 మంది బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. నిన్నిచ్చినటువంటి దాంట్లో సార్ బడ్జెట్ దాంట్లో 2026 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పేజ్ నెంబర్ 254లో సార్ 42,468 మందికి స్కాలర్షిప్లు ఇచ్చినామని చెప్పారు సార్. ఒక్క 1 year లో 2,02,298 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎగబెట్టినాం మేము అని చెప్పి గౌరవ మంత్రి గారి సమాధానం ద్వారా బయటపడ్డది సార్. సార్ ఇక్కడ బీసీలు అంటే సార్ మరి ఎందుకో ఈ ప్రభుత్వాలకు నాట్ ఓన్లీ ఈ గవర్నమెంటే కాదు సార్, ఈ ఒక్క గవర్నమెంట్ కథ కాదు సార్. ఇవాళ బండా ప్రకాష్ గారు డిమాండ్ చేసినా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సభ్యులం అందరం డిమాండ్ చేసినా ఒక సాహేతుకమైనటువంటి కారణంతో డిమాండ్ చేస్తాం. సాహేతుకమైనటువంటి ఒక ప్రశ్న ద్వారా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 ఏడాదిలలో కలిపి ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలకు. ఓన్లీ విద్యా అంశమే సార్.